ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి మండల స్థానిక మండల రెవెన్యూ కార్యాలయం ఆవరణలో ఓటర్ల జాబితా తయారీ కార్యక్రమంలో భాగంగా పలు రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ అధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావు మాట్లాడుతూ, ఎవరైనా ఓటు హక్కు లేనివారు, అలాగే 18 సంవత్సరాలు వయసు నిండిన వారు మరియు చేర్పులు మార్పులు చేరేవారు తప్పనిసరిగా ఓటర్ల లిస్టులో దరఖాస్తు చేసుకోవచ్చునని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రతినిధులు సిపిఐ పార్టీ ప్రతినిధి జూపల్లి కోటేశ్వరరావు, జనసేన పార్టీ ప్రతినిధి పి పాపారావు, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతినిధి ఏ వెంకటరవి, టీడీపీ పార్టీ ప్రతినిధి చిట్టె వెంకటేశ్వర్లు, బీజేపీ పార్టీ ప్రతినిధి టి నారాయణ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది, ఏఈఆర్ఓ, తహసీల్దార్లు కె వెంకటేశ్వరరావు, ఎన్నికల ఉప తహసీల్దార్ టి దేవప్రసాద్, ఎన్నికల సహాయ అధికారి ఎం రామారావు తదితరులు పాల్గొన్నారు.